అయితే ఫ్రెండ్స్, యూత్ చదువుకునే కుర్రోళ్ళకి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే 2011లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. అక్కడ భయం ఒకటి, ప్రాక్టీస్ లేకపోవడం, ఇంగ్లీష్ సరిగా రాకపోవడం, ఆ టైంలో అసలు ఇంటర్వ్యూ అంటే ఎట్లా ఉంటుందో చెప్పేవాళ్ళు లేక, సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సర్వీస్ మిస్ అయింది. ఒకవేళ నేను అప్పుడు సెలెక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇలా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక మంచి డైరెక్టర్ పోస్ట్లో ఉండేటువంటి జియాలజిస్ట్గా, సీనియర్ జియాలజిస్ట్గా. ఆ తర్వాత అది మిస్ అయిన తర్వాత డిఆర్డిఏలో రావడం, దీనిలో చేస్తున్నాం. కానీ ఏంది ఇదంతా కానీ ఇది ఈ ఎండాకాలంలో ఇబ్బంది తమ్ముడు, ఖచ్చితంగా తప్పదు కాబట్టి ఇక మన వృత్తి కాబట్టి వృత్తికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ వృత్తి కానీ ఏమన్నా చంపుతావు ఈ ఎండలా? తప్పదు, పని చేయాలి. పని చేయకుండా ఏది రాదు కదా. కాబట్టి చేస్తాము. యూత్ అంతా చదువుకునే సమయంలో చదవండి, సమయాన్ని వృధా చేయకండి, సీనియర్ వాళ్ళ సలహాలు తీసుకోండి. జీవితానికి ఒక టార్గెట్ పెట్టుకొని ఎయిమ్ కోసం పనిచేయాలి. టార్గెట్ లేకుండా ఎయిమ్లెస్గా తిరిగితే ఓన్లీ డే డ్రీమర్గా మిగిలిపోతాం. కాబట్టి ఒక ఎయిమ్ ఉండాలి, ఆ ఎయిమ్ కోసమే పనిచేయాలి ఎవరైనా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.